ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. మంచి వాతావరణం, చాలా కష్టపడి దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి చాలామంది వచ్చినట్టు. ఎందుకంటే ఇది చిన్న మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి మా ఊరిలో చాలా తక్కువ మందే వస్తారు. అయినా ఇంతమంది వచ్చారంటే చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారు. సమయం కూడా ఎక్కువ అవుతుంది. అయినా కూడా కష్టపడి ఈ యొక్క సభలు ఏర్పాటు చేశారు. వాక్యం అనేది వినిపించబడటానికి మీరందరూ కూడా విని ఆత్మీయ మేలు పొందాలని ఇంతగా శ్రమపడి చేసినటువంటి ఏర్పాట్లను బట్టి కొంచెం ఇబ్బందిగా లేకుండా మీరంతా కూడా వాక్యం విని వాక్యం ద్వారా బలపడాలని కోరుకుంటున్నాను. మనము దేవుని యొక్క సభలకి, ఇలాంటి మీటింగులకి వచ్చేది ఎందుకు, మందిరానికి ఎందుకు వెళతాము, మందిరాలకు ఎందుకు వస్తాము అనేది ఒక్కసారి మన మనసుతో ఒక్కసారి ఆలోచించండి. ఏ క్రైస్తవుడైనా సరే దేవుని యొక్క మందిరానికి వెళుతున్నాడు అంటే లేదా ఇలాంటి సభలకు వస్తున్నాడు అంటే కారణం ఏమిటి? దేనిని ఆశించి మనం ఇలాంటి సభల్లో పాల్గొంటున్నాం? దేనిని ఆశించండి? ఏమి ఆశించి మనం అంతా వస్తున్నాము? అందరూ కూడా దేవుని యొక్క నిత్య రాజ్య వారసత్వంలో మనమంతా పాలివారమై ఉండాలనేది ప్రధానంగా మనందరము కోరుకుంటూ ఉంటాం. ఇహలోకపరమైనటువంటి కోరికలు కూడా మనందరం కూడా దేవుని దగ్గర విన్నపిస్తూ ఉంటాం. అయితే క్రైస్తవ బిడ్డలకి ముఖ్యంగా ప్రాధాన్యమైనటువంటిది ఒకటే, మనమంతా కూడా ఈ అశాశ్వతమైనటువంటి ఈ యొక్క జీవితాన్ని ప్రతి ఒక్కరూ ముగించవలసింది అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. అయితే మనము నిత్య రాజ్య వారసత్వములో దేవునితో సహవాసము చేసేవారిగా, దేవుని దగ్గర దేవుని రాజ్యంలో యుగయుగాలు కూడా ఆయనతో కలిసి జీవించే విధానికి మనమంతా కూడా సంసిద్ధులమై ఈ వాక్యము ద్వారా బలపడుతూ మనం ఇలాంటి సభలకు వస్తున్నాము అనేది మనం గ్రహించుకోవాలి. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఏమి కావాలి? దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలంటే మొట్టమొదటి మెట్టు ఏమిటండి? బాప్తిజం. అది మొదటి మెట్టు మాత్రమే. బాప్తిజం తీసుకున్న వాళ్ళంతా కూడా పరలోక రాజ్యంలో చేరుతారంటే చారనే చారు. దేవుని నమ్ముకున్నాం, విశ్వాసం ఉంది, మేము అందుకే దేవుని యందు నమ్మకం కలిగే ఇక్కడికి వచ్చాము అని అంటే అది కూడా దేవుడు అంగీకరించడు. క్షమించండి. దేవుడు ఒక్క విషయం బాగా జ్ఞాపకం ఉంచుకోండి. ఎంతగా మనము దేవుని పట్ల విశ్వాసము కలిగి బాప్తిజము తీసుకుని ప్రతినిత్యము బైబుల్ చదివి ప్రార్థన చేస్తూ మందిరానికి రెగ్యులర్గా వెళ్తూ దైవ సేవకులకి తమ దశమ భాగాలు ఇస్తూ సమర్పించుకుంటూ ఉన్నా కూడా దేవుని రాజ్య ప్రవేశం లేదు. దేవుడు అంటాడు, బాప్తిజము తీసుకున్న మనందరికి కూడా మారు మనస్సు కావాలి అంటాడు. మారు మనస్సు అంటే ఏమిటి అంటే, మారు మనస్సు కలిగిన వాడికి కొన్ని లక్షణాలు ఉంటాయి. మారు మనస్సు అంటే అతనిలో ఉండేది మొట్టమొదటిగా ఏముండాలంటే ఒక పశ్చాత్తాప హృదయం ఉండాలి. ఒక మనిషికి పశ్చాత్తాప హృదయం ఉండాలి. తర్వాత అతడు నీతి మార్గములో నడిచేవాడై ఉండాలి. నీతి మార్గం అంటే ఏమిటి? నీతిమంతుడు యేసు ప్రభువారు ఒక్కడే. ఆ తర్వాత ఆయన అనుసరించి నమ్మిన వాళ్ళు కూడా మీరు నీతిమంతులనే దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ నీతి మార్గం అంటే క్రీస్తు మార్గము, ఆయన చూపి వెళ్ళినటువంటి మార్గము, ఆయన నడిచి వెళ్ళినటువంటి మార్గము, ఆ మార్గములో గుండా నడిచే వాళ్ళుగా ఉండాలి. అలా నడుస్తూ దేవుని పట్ల విధేయత కలిగిన మనమంతా కూడా ఇంకేం కావాలో తెలుసునండి, విరిగి నలిగిన హృదయము కలిగిన వాళ్ళమై ఉండాలి. హృదయ శుద్ధి కలిగిన వాళ్ళై ఉండాలి. వాక్యానుసారముగా ఈ 4 మాటల గురించి మనం ఈ రోజును ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట ఉంటుంది. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 17వ వచనం. అక్కడ ఒక మైక్ ఇస్తే బాగుంటుందమ్మ.
ఒకళ్ళు చదివే వాళ్ళకి ఒక మైక్ ఇవ్వండి. ఏమని అంటారంటే, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను, నా దగ్గర ఉన్నవి వారికి ఇస్తాను అని చెప్పేసి సామెతల గ్రంథం 8:17 ఏమంటాడంటే, నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తాను, నా దగ్గర ఉన్నవి అన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేస్తాడట. ఆయన ప్రేమించటం అంటే ఏమిటి? దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏమిటి? మేమంతా ప్రేమించబట్టే ఇంత కష్టపడి మందిరానికి మరి సభలకు వస్తున్నాం కదా అని మన మనసులో వెంటనే వచ్చేస్తుంది. నన్ను ప్రేమించు వారికి, పరిశుద్ధ గ్రంథమంతా కూడా ప్రేమతో ముడిపడి ఉంటుంది. పరిశుద్ధ గ్రంథములో ఎక్కడ నుంచి ఎటు వెళ్ళినా కూడా అంతా కూడా ప్రేమమయమై ఉంటుంది. ప్రేమ అనేది ఒకటే. దేవుడు చెప్పాడు, ఆజ్ఞ కూడా చెప్పేశాడు, ప్రధానమైన ఆజ్ఞ. అటువలే ప్రధానమైన ఆజ్ఞ ఏదంటే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము. దేవుణ్ణేమో పరిపూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ పూర్ణ శక్తితోనూ ఆరాధించమన్నాడు. అటువలే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము, అదే ప్రధానమైన ఆజ్ఞ. ఇక్కడ ఏమంటున్నాడు? నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను అంటున్నాడు. ప్రభువుని ప్రేమించటం అంటే ఏమిటి? ప్రభువుని ప్రేమించటం అంటే ఏమిటి? ప్రభువే చెబుతాడు, అయ్యా నేను నిన్ను ప్రేమించిన ప్రకారముగా నీవును ఒకరినొకరు ప్రేమించుకోండి అంటాడు. ఇక్కడేమంటున్నాడు? నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను అంటున్నాడు. ప్రభువును ప్రేమించటం అంటే ప్రభు ఏమని చెబుతాడంటే, అయ్యా నీవు నన్ను ప్రేమిస్తున్నానని నీ మనస్సాక్షితో నీవు చెప్పాలంటే, నీవు గనక నన్ను ప్రేమిస్తున్నాను అనుకుంటే, దేవుడు ఏమంటాడంటే, మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదని చూడాలంటే దేవుడు ఒక మాట చెప్పాడు, చూచుచున్న నీ యొక్క సహోదరులను ప్రేమించలేని వాడవైతే నీవు చూడనొల్లనేటువంటి వాడనైనా నన్ను నీవు ఎలా ప్రేమిస్తావయ్యా అని చెప్పేసి దేవుడు ప్రశ్నిస్తాడు. మనందరం కూడా చూచుచున్న సహోదరులు అంటే అన్నదమ్ములని కాదండి, అక్క చెల్లెళ్ళు కాదు. ఆనాడు శిష్యులతో మరీ తల్లి ఒక గృహములో ఉన్నప్పుడు, ప్రభువారు శిష్యులు ఒక గృహములో ఉన్నప్పుడు మరీ తల్లి వెళ్ళింది. అక్కడికి వెళితే నీ యొక్క తల్లి అన్నదమ్ములు వచ్చారంటే, నీ యొక్క సహోదరులు వచ్చారంటే ఏమంటారు? ప్రభు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? ఇదిగో ఇవి నా బిడ్డలే, నా సహోదరులు, నా తల్లి అంటారు. అంటే నీవు ప్రభువును ప్రేమిస్తున్నానని చెప్పి అనుకుంటే, నీ మనస్సాక్షిగా ఒప్పుకుంటే ఏం కావాలట? మనకేం కావాలట? మనము చూచుచున్నటువంటి సహోదరుని ప్రేమించే మనసు ఉండాలట. అంటే నీ కుటుంబము కావచ్చు, నీ సంఘము కావచ్చు, నీ గ్రామము కావచ్చు, నీ పరిచయస్తులు, దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా నీ ఇరుగు పొరుగు వారందరినీ ప్రేమించే మనసు ఉంటేనే, ఆ ప్రేమించే మనసు ఉంటేనే నీవు నన్ను ప్రేమించిన వాడవవుతావు. అలాంటి మనసు ఉంటేనే అప్పుడు నేను తిరిగి నిన్ను ప్రేమిస్తాను, నువ్వు అడిగినవన్నీ ఇచ్చేస్తాను, నాకు కలిగినవన్నీ కూడా నా దగ్గర ఉన్నవన్నీ నీకు ఇచ్చేస్తాను. ప్రభు దగ్గర ఏముంటుందండి? ప్రభు మనకి ఇవ్వగలిగేది ఏముంటుంది? ప్రభు మనకి ఇవ్వగలిగేది పరలోక రాజ్యం. పరలోక రాజ్య వైభవం గురించి మనము చక్కగా చెప్పాలంటే ఎంతో వైభవం. మరి ఆ వైభవములో దేవుడు అంటాడు, యేసు ప్రభు వారు అంటాడు, నేను మీకోసము గృహములు నిర్మించటానికి వెళుతున్నాను. ప్రభు నా తండ్రి నాకు తన యొక్క సింహాసనాన్ని నాకు ఇస్తున్నాడు. అటువలే మీరు కూడా నా సింహాసనాన్ని స్వతంత్రించుకుని నా సింహాసనాసీనిలో ఉదురు అంటాడు. ఎప్పుడండి? మనలో పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు. ఎప్పుడైతే మనము ఇతరులను ప్రేమించే మనసు ఉన్నప్పుడు, అప్పుడు దేవుణ్ణి ప్రేమించే వాళ్ళగా ఉంటాం. అప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తే మనం నిత్య రాజ్య వారసత్వాన్ని పొందుకోగలుగుతాం. ఆ రాజ్య వారసత్వాన్ని పొందుకోగలిగిన వాడే పరలోక రాజ్యాన్ని ప్రవేశించగలుగుతాడు. పరలోక రాజ్య ప్రవేశం కోసం మనం ఎదురు చూసే వాళ్ళగా ఉంటే మొట్టమొదటిగా మనకు ఉండవలసింది ఏంటంటే ప్రేమ కలిగిన హృదయం, ఇతరులను ప్రేమించే మనసు, ఎవరిని ద్వేషించకూడదు. వాటితో పాటుగా ఏమంటాడంటే పశ్చాత్తాప హృదయం ఉండాలి. పశ్చాత్తాప హృదయం అనేటువంటిది దేవునికి ఇష్టమైనది. పశ్చాత్తాప హృదయులై నీవు నీతి మార్గములు నడిచేవాడవై, విరిగి నలిగిన హృదయం కలిగిన వాడవై, హృదయ శుద్ధి కలిగిన వాడవై అలా జీవించినట్లయితే దేవుడు నుంచి మనం ఆశించే పరలోక రాజ్యాన్ని మనము స్వతంత్రించుకోగలుగుతాం. యేసు ప్రభు వారు కపెర్నహూములో తన యొక్క సువార్త పరిచర్యను ప్రారంభించాడు. ఆయన నజరేతు వాడు అక్కడ పుట్టినప్పుడు కూడా
తన స్వగ్రామములో తనని ఆదరించరు అని చెప్పి ఆదరించటం లేదని నజరేతు నుంచి కపెర్నహూముకు వచ్చేసాడు. చూడండి, కపెర్నహూము కొంచెం దూరము 17 కిలోమీటర్లు ఎంత ఉంటుంది అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి గలిలయ ప్రాంతం అంతా కూడా పరిచర్య, సువార్త పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటి ప్రసంగము ఆయన ఒక కొండెక్కి చేశాడు. ఆ కొండ ఎక్కినప్పుడు అది ధన్యతల కొండ అని చెప్పి పిలుస్తారు. ఆ కొండ మీదకి ఎక్కేసాడు. అప్పుడు శిష్యులు కాడ కొద్ది మందే ఉన్నారు. ఆ శిష్యులు కాడ వెళ్ళారు. జనసమూహం అంతా వచ్చేసింది. మొట్టమొదటి ప్రసంగంలో ఆ యొక్క ప్రసంగంలో ఏం చెప్తాడంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు 8 ధన్యతల గురించి చెబుతాడు. 8 ధన్యతలు, 8 ధన్యతల గురించి, ఈ పని చేస్తే మీకు ఈ ధన్యత వస్తుంది, ఈ పని చేస్తే మీకు ధన్యత ఇలాంటిది వస్తుందని చెప్పి 8 ధన్యతల గురించి చెప్పి ఒక 3 ధన్యతల గురించి పరలోక రాజ్యం గురించి చెబుతాడు. ఆ 8లో 3 పరలోక రాజ్యాన్ని గురించి చెబుతాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనాన్ని చదవండి ఒకరు. వారు ధన్యులు, ఆ, పరలోక రాజ్యము వారిది. కొంచెం అమ్మా, చాలు చాలు చాలు. 3 ఏమిటంటే 5:3లో అంటాడు ఏమన్నా, నేను చెప్తాను. ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు ధన్యులు. అంటే ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు, దీనులు అంటే విరిగి నలిగిన హృదయము కలిగినటువంటి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అంటాడు. అలాగే ఏమని చెబుతాడంటే 5:8లో మీరు చదవద్దమ్మా. 5:8లో ఏమని చెబుతాడంటే, హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి ఎవరిలో ఉంటుందమ్మా? హృదయ శుద్ధి ఎవరైతే ప్రేమ కలిగి ఇతరులను ప్రేమించే మనస్సుండి ఇతరులను కూడా ఆకర్షించే విధముగా నీ యొక్క ప్రవర్తన ఉంచుకుని నీ యొక్క హృదయ శుద్ధి కలిగి గనక నీ ఉంటే, అప్పుడంట హృదయ శుద్ధి కలిగినటువంటి దానవైతే దేవుణ్ణి చూడగలుగుతామట. అక్కడేమో పరలోక రాజ్యము నీది అని అన్నాడు, ఇక్కడేమో దేవుణ్ణి చూడగలుగుతామంటాడు. అక్కడ దేవుణ్ణి చూడగలిగే ధన్యత అంటే, దేవుణ్ణి ఎక్కడ చూడగలుగుతాం? పరలోకములోనే చూడగలుగుతాం. ఇంకొకటి ఏమని చెబుతాడంటే, అదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 10లో ఏమని చెబుతాడంటే, నీతి నిమిత్తము అంటే నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము కూడా వారిది అంటాడు. అంటే నీతి నిమిత్తము అంటే నీతిగా జీవించే నిమిత్తము, అంటే క్రీస్తు మార్గములో పయనించటానికి గనక నీవు పయనించటానికి ఇష్టపడినట్లయితే, ఆ విధమైన మార్గములో నడిచినట్లయితే నీవు ధన్యురాలవు, ధన్యుడవు. ఎందుకంటే పరలోక రాజ్యము వారిది అని చెప్పేసి దేవుని యొక్క వాగ్దానం మనకు చెప్పుకుంది. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునేటువంటి గొప్ప అవకాశము దేవుడు మనకిస్తున్నాడు. దేంట్లో ఇస్తున్నాడు? నీతి మార్గములో పయనిస్తే, హృదయకు శుద్ధి కలిగి జీవిస్తే, ఆత్మ విషయమై దీనులై దీన మనస్సు కలిగిన వారైతే, ప్రేమగా జీవించితే పరలోక రాజ్యం ఇస్తానండి. మనకున్న ధనధాన్యాలు ఇచ్చినా, మనకున్నటువంటి ఎంతడే మరి ఆస్తిపాస్తులు ఇచ్చినా దేవుడు దానితో సంతృప్తి పడడు, వాటిని కోరుకడు. ఒకసారి క్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్తలో ఉంటుంది, ఏమంటాడంటే, శాస్త్రులారా, పరిసయ్యులారా. శాస్త్రులు అంటే గ్రంథాలను రాసేటువంటి వాళ్ళు, లేఖికులు. పరిసయ్యులు ధనవంతులు, మరి పరిశుద్ధ గ్రంథాన్ని అంతా కూడా బాగా ఆకలింపు చేసుకున్నటువంటి వాళ్ళు, బాగా ధనవంతులు కూడా. వాళ్ళతో అంటాడు, శాస్త్రులాగా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను మరి సోంపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లిస్తూ ఉంటారయ్యా. అంటే ఆనాటి కాలంలో పంటల్లో కూడా 10వ వంతు భాగమును మందిరాలకు తీసుకుని వచ్చేవాళ్ళు. ఆ విధంగా చెల్లిస్తారయ్యా. అయితే మీరు నీతి మార్గములోను మరి నీతి మార్గములను మరి విశ్వాసములోను కనికరములోను మీరు లోపించేశారయ్యా. మీరు వాటిని చేస్తూ దశమ భాగం ఇస్తూ కూడా కనికరమైనటువంటి మనస్సు కలిగిన వాళ్ళై ఉండాలి. కనికరమైన మనస్సు అంటే దయగలిగిన, ప్రేమ కలిగిన మనస్సు, ఇతరులని ప్రేమించేటువంటి మనస్సు. అలాంటి దయగలిగిన మనస్సు వాడు కలిగి ఉండాలి. అలాంటి కనికరము మీలో లేదయ్యా. కనికరము లేదు. విశ్వాసము కూడా సన్నగిల్లిపోయింది. నీతి మార్గము, నా మార్గమును ఎంచుకుని నడిచే విధానము కూడా మీలో లేదయ్యా. నా మార్గము కాకుండా మీరు వేరు మార్గములో వెళ్ళి దశమ భాగములు ఇచ్చామని సంతోషిస్తూ ఉన్నారయ్యా. వాటిని ఇస్తూ, వాటిని చెల్లిస్తూ, వాటితో పాటుగా మీరేం చేయాలంటే
వీటిని కూడా అనుసరించి నడవలసిన వాళ్ళై ఉన్నారు అని యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిశీలన ఉద్దేశించి చెప్పాడు. కాబట్టి దేవుడు ఇక్కడ మనకి ధన్యత కొండ మీద చెప్పినటువంటి ప్రసంగాలలో ఆ 3 చూస్తే, పరలోక రాజ్యమును స్వతంత్రించుకోవాలన్నా, దేవుణ్ణి చూడగలగాలంటే కూడా మనకి ఏముండాలని చెబుతున్నాడు? మనము దీన మనస్సు కలిగిన వాళ్ళ ఉండాలి, హృదయ శుద్ధి కలిగిన వారమై ఉండాలి, నీతి మార్గములో నడిచే వాళ్ళై ఉండాలి. ఆ విధంగా ఉంటే మనకు దేవుడు ఇచ్చేటువంటి పరలోక రాజ్యం అనేటువంటిది మనం స్వతంత్రించుకుంటానికి అవకాశం దేవుడిస్తాడు. అయితే ముఖ్యంగా వీటన్నిటిని ముడిపెట్టేది ఏదంటే ప్రేమ. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మొట్టమొదటగా దేవుణ్ణి ప్రేమించే మనసు ఉండాలి. దేవుణ్ణి ప్రేమించే మనసు మనలో ఉండాలంటే ఇతరులను ప్రేమించే మనసు మనలో ఉండాలి. అలాంటి మనస్సు ఉండాలంటే మనలో పశ్చాత్తాప హృదయం ఉండాలి. పశ్చాత్తాప హృదయం అంటే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలంటే, పశ్చాత్తాప హృదయం అంటే ఏమిటి? పశ్చాత్తాపం అంటే ఏంటో చెప్పండి. అసలు మనలో పశ్చాత్తాపం ఉందని ఎలా తెలుసుకోగలుగుతాం? మనము పశ్చాత్తాప హృదయం నాకు ఉందయ్యా, నేను చాలా పశ్చాత్తాపడతానంటే ఎలా తెలుసుకోగలుగుతామండి? ఎలా తెలుసుకోగలుగుతామంటే, మనము ఒక తప్పు చేస్తున్నాము అని తెలుసుకోగలగటం, తప్పు చేసేమో అని తెలుసుకోగలగటం. నిన్నటిదాకా అయ్యా మేము కలిసి ఉన్నాం, ఆ సహోదరి పట్ల నేను పాపము చేశాను, అన్యాయం చేశాను, అబద్ధం ఆడాను, లేకపోతే ఇంకా ఏదో ద్రోహం చేశాను, అది గ్రహించగలిగి, అది తెలుసు, నీకు నాకు తెలుసు, మనందరికీ తెలుసు మనం చేసిన తప్పులు. అయితే తప్పులు తెలిసిన మనము దానిని గ్రహించే మనసు ఉండాలి. తప్పు తెలుసు, మనం తప్పు చేస్తున్నాము, అదిగో అక్కడ దొంగతనం చేస్తున్నాము, అక్కడ వేరే వాళ్ళ డబ్బులు పడిపోతే ఆయన చూసి ఇవ్వకుండా జేబులో పెట్టుకున్నాం, అది మనకు తెలుసు. కానీ అది తప్పు అని తెలుసుకోవటం అనేది పశ్చాత్తాపం. అది చేసిన పని తప్పు చేశానే, అయ్యో అని గ్రహించగలిగితే వారి డబ్బులు వాళ్ళకి ఇచ్చారు, వారికి చేసిన అన్యాయానికి ఒప్పుకుందాం అని చేయగలిగితే అది పశ్చాత్తాప హృదయం. పశ్చాత్తాప హృదయం అంటే అది. అంతేనా? ఇంకొక మాట చెప్తాం. యేసు ప్రభు వారు చెబుతాడు, ఏమనంటాడంటే, నీవు ఎదుటివాని కంటిలో ఉన్నటువంటి దూలమును తీయటానికి ప్రయత్నించే దానికంటే ముందుగానే ఎదుటివాని కంటిలో ఉన్నటువంటి ఎదుటివాని కంటిలో ఉన్నటువంటి నలుసును తీయాలని ప్రయత్నించేటువంటి నీవు నీ కంటిలో దూలాలు ఉన్నాయని చెప్పి గ్రహించగలిగితే ఆ గ్రహింపే పశ్చాత్తాపం. ఎదుటివాడు చేసిన ఒక్క పాపమును బట్టి అతనికి చెప్పాలని చెప్పి నీ తలంపు కలిగినప్పుడు, అయ్యో ఆ పాపము కంటే రెట్టింపు పాపాలు, అనేక పాపాలు నాలో కూడా ఉన్నాయి, నేను నిన్ననే అలాంటి పాపాలు చేశాను, మొన్ననే అలాంటి పాపాలు చేశాను, నా కుటుంబమే అలాంటి పాపాల్లో పట్టుబడిపోయింది. అయితే అది గ్రహించగలిగావా? నీకు పశ్చాత్తాప హృదయం అన్నట్టు. పశ్చాత్తాప హృదయం అంటే నీవు చేసిన పాపమును, నువ్వు చేసిన తప్పుని గ్రహించగలిగి ఎదుటివాడు చేసిన చిన్న తప్పును బట్టి వాడిని విమర్శించకుండా, అతన్ని ఏమీ అనకుండా ఉండగలగటమే పశ్చాత్తాప హృదయము. అలాంటి హృదయం కలిగిన వాళ్ళు మరి పరిశుద్ధ గ్రంథంలో మనం గనక చూసినట్లయితే మనందరికీ తెలిసినటువంటి మాటలే. లూకాసు వార్త 23వ అధ్యాయము 39 నుంచి 43 దాకా చూస్తే, సరే చదవటానికి సమయం ఉండదు కానీ ఏమంటదంటే, యేసు ప్రభు వారిని సిలువ వేసినప్పుడు తనతో పాటుగా 2 దొంగలను కూడా, కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని, 2 దొంగలని మరి సిలువ వేయటం జరుగుతుంది. ఆ సిలువ వేసి ప్రభువారు మరణానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఒక దొంగ అంటాడు, మొదటివాడు అంటాడు, అయ్యా నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించేసేయ్, మమ్మల్ని కూడా రక్షించయ్యా అని చెప్పేసి ఆయన ఏం చేశాడంట? 39వ వచనంలో, వేలాడదీయబడినటువంటి ఒకడు ఆయనను దూషిస్తూ, నీవు క్రీస్తువే కదా అంటే కోపంగా క్వశ్చన్ మార్క్ అడుగుతున్నాడు, క్రీస్తువే కదా, నిన్ను నీవు రక్షించుకోవయ్యా ముందు, ఆ తర్వాత మమ్మల్ని కూడా రక్షించు అని అడిగాడట. తనతో పాటు దొంగతనాల్లో పాల్గొని, తనతో పాటు పాపంలో పాల్గొన్నటువంటి 2వ దొంగ ఏమంటాడు తెలుసా? అతన్ని గద్దించాడు. ఆ యొక్క స్నేహం చేసినటువంటి దొంగలలో మొదటి వాడిని 2వ వాడు గద్దించి, రే నీవు అదే శిక్షా విధిలో ఉన్నావురా, మనము కూడా అదే శిక్షా విధిలో ఉన్నాము, నీవు దేవునికి భయపడవా? నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, దేవునికి భయపడవా అన్నాడు. దేవునికి భయపడవా అంటే 2వ వాడు ఏం చేశాడండి?
దేవుడు అని గ్రహించేశాడు. శిలువపై మరణానికి సిద్ధముగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అని చెప్పి అంగీకరించేశాడు. దేవుడికి భయపడవా? అదే శిక్షా విధిలో ఉన్నావు అంటే అర్థం ఏంటంటే, నీవు నేను చేసిన దొంగతనాలు లేదా పాపాలు మనకి ఈ శిక్ష తగినదే, మనం ఈ శిక్షకు అర్హులమే అతనికి తెలిసిపోయింది. మరణ శిక్షకు అర్హత కలిగినటువంటి పాపాలు మనలో ఉన్నవి. మనము నిన్నటి వరకు చేసిన పాపాలు మనకు మరణ శిక్ష తగినదే. అయితే ఆయన నిరపరాధి, ఆయన ఏ తప్పు చేయలేదయ్యా, అతని గురించి ఎందుకు దూషిస్తున్నావు అని చెప్పి ఆ మొదటి వాడిని మరి ఖండించినట్లుగా మరి చూస్తున్నాం. కాబట్టి అక్కడ తన తప్పును తాను ఒప్పుకున్నాడు, మనం పాపం చేశామని ఒప్పుకున్నాడు. అక్కడ క్రీస్తుని దేవుడు అని చెప్పేసి అంగీకరించేశాడు. అప్పుడు అంటాడు యేసు ప్రభువుతో, అయ్యా నీవు నీ రాజ్యముతో వచ్చినట్లయితే, నీ రాజ్యముతో అంటే దేవుని యొక్క రాకడ వస్తుందని గ్రహించేశాడు. వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అన్నాడు. నీవు వచ్చినప్పుడు నన్ను పరలోక రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళని చెప్పేసి అక్కడ అడగలేదు. ఏమని అడిగాడు? నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అన్నాడు. ప్రభు ఏమంటాడు వెంటనే? ప్రభు ఏమని చెబుతాడండి? అందుకు ఆయన, నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని నీతో చెప్పుచున్నాను అంటాడు. ఈ రోజే, ఈ క్షణంలోనే నీవు కూడా నాతో పరదైసులో ఉంటావు అని అన్నాడు. నీతిమంతులు చనిపోయినప్పుడు క్రీస్తు యొక్క మరణానంతరము పునరుద్ధానమైన తర్వాత ఉన్నదే పరలోక రాజ్యములో ఉన్న పక్కనే ఉన్నటువంటి పరదైసు. ఆ పరదైసు నీతిమంతులు మరణము పొందినప్పుడు వారి యొక్క ఆత్మలు చేర్చబడే స్థలమే పరదైసు. ఆ స్థలములో నీవు నేడే నాతో కూడా పరదైసులోకి వస్తావని చెప్పేసి వరాన్ని ఇచ్చేశాడు. ఆ మనిషిలో ఉన్నటువంటి పశ్చాత్తాపం, ఆ మనిషిలో ఉన్నటువంటి విశ్వాసము, ఆ మనిషిలో ఉన్నటువంటి తన తప్పులను గ్రహించగలిగే శక్తి దేవుడికి చాలా ఇష్టమైపోయింది. వెంటనే పరలోక రాజ్యాన్ని ఇచ్చేసి ఆనాడే ఆ దినమందే ఇచ్చేశాడు. అతను ఇంకా కొంతకాలం పరీక్షించడానికి సమయం గడలేదు. అందుకనే కొద్దిసేపట్లో మరణం అవుతున్నావు కాబట్టి వెంటనే నీతో నేను చెప్తున్నాను, నీవు నాతో పాటు వచ్చేస్తావయ్యా అని చెప్పేసి. కాబట్టి పశ్చాత్తాప హృదయం అనేది ఎవరైతే కలిగి ఉంటామో అలాంటి వాళ్ళంతా కూడా పరలోక రాజ్య వారసత్వాన్ని పొందుకుంటానికి అర్హులు. అలాంటి వారిని ఆశీర్వదించి దేవుడు చెప్పిన విధముగా అనేక మందిని గురించి చెప్పవచ్చు. మనందరికీ తెలిసిన విషయమని వేలాడదీయబడినటువంటి ఆ యొక్క దొంగలను గురించి ఈరోజు ధ్యానిస్తున్నాం. అలాగే నీతి మార్గంలో నడిచేవాళ్ళు కూడా దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. నీతి మార్గం అంటే చెప్పాను, క్రీస్తు యొక్క మార్గము. క్రీస్తు మార్గం అంటే శ్రమల మార్గమే. శ్రమల మార్గమే. ఆ మార్గము గుండా నడిచేటువంటి వాడు కూడా దేవుని యొక్క రాజ్య వారసత్వాన్ని పొందుకోగలుగుతారు. అయితే క్రీస్తు మార్గం అంటే ఒక మాట చూద్దాం. క్రీస్తు మార్గం అంటే ఏంటండి, ఎలా ఉందనేది ఒక మాట మనందరికీ తెలిసినటువంటి విషయం. ఒక్కటి చెప్పండి, క్రీస్తు మార్గము. ఎవరైనా ఒక్క మాట చెప్పండి, క్రీస్తు మార్గం అంటే ఏంటి? క్రీస్తు ప్రభుల వారు శిలువ మరణానికి తీసుకుని వెళుతున్నప్పుడు, శిలువను మోస్తూ ఉన్నప్పుడు అనేక మంది స్త్రీలంతా కూడా వచ్చినప్పుడు ప్రభు అంటాడు, అమ్మా మీరు రోధించవద్దమ్మా, మీరు ఏడవద్దమ్మా, మీరు ఏడవలసింది నా గురించి కాదు, నేను మరణము కావాల్సి ఉన్నది, తండ్రి చిత్తమును నెరవేర్చాలి, నేను మరణానికి వెళుతూ ఉన్నాను, నా గురించి మీరు ఏడవద్దమ్మా, మీకోసము మీ పిల్లల కోసమే ఏడవండి అమ్మా, మీకోసము మీ పిల్లల కోసమే ఏడవండి అమ్మా. అంటే దేవునికి పాపములో పట్టబడిన మన పైన ఉన్నటువంటి ప్రేమ ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచించండి. అందరూ పాపులే. అప్పుడు క్రీస్తు మరణము పొందే వరకే కూడా అందరూ పాపములో పట్టబడిన వాళ్ళే. ఆ పాపముల విముక్తి చేయటానికి ప్రభు పలుకుతున్న మాటలు చూడండి. అమ్మా మీకోసం ఏడవండి అమ్మా, మీ పిల్లల కోసమే ఏడవండి. అంటే నా సువార్తను అంగీకరించి నేను రక్షకుడునని తెలుసుకోగలిగే విధంగా మీరు ఏడవండి అమ్మా, దాని నిమిత్తమే ఏడవండి అమ్మా. అంతేనా? సిలువ పొందుతూ ఉన్నప్పుడు, సిలువ మరణము పొందుతూ ఉన్నప్పుడు, సిలువలో వేలాడదీయబడినప్పుడు ప్రభు ఏమంటాడండి? ఒక మాట అంటాడు, చక్కని మాట. తండ్రి తన తండ్రితో మొరపెడుతూ ఉన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు తెలియదు కనుక వీరిని క్షమించేసేపు. రాత్రంతా శ్రమలు పడ్డాడు ప్రభు. శిలువ మరణానికి ముందు రోజు అనేకమైనటువంటి శ్రమలు పొందాడు. కొరడాలతో కొట్టబడ్డాడు. నాగలి చాలు వలె శరీరం అంతా దున్నబడే విధముగా
మరి గాలపు కొంకులు తగిలిచ్చిన ఆ యొక్క కొరడాలతో కొట్టబడ్డాడు. శరీరం అంతా రక్తధారలతో కారిపోయింది. మరి 9 అంగుళాల మేకులతో కాళ్ళు చేతులకి ఆ శిలువ యొక్క దీని మీద కొట్టబడ్డాడు. వేలాడుతూ ఉన్నాడు. శరీరము అంతా కూడా మరి చిన్నాభిన్నమైపోయింది. ప్రభువుని ఎంతో దూషించారు. ఆయన ఎంతో శ్రమలు పడుతూ ఉన్నాడు. అమ్మా, ప్రభు శ్రమల గురించి చెప్పేటప్పుడు నిద్ర ఎలా వస్తుందమ్మా? కొంచెం సేపు ఓపిక. అలాగే దేవుడు అంటాడు, అలాంటి శ్రమలు పడుతూ కూడా దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? తండ్రి, ఈ రోమీ సైనికులు, ఈ యొక్క యాజకులు నన్ను శిక్షించినప్పటికీ పర్వాలేదు, కానీ వారు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. నన్ను శిక్షిస్తున్న దానికి వారు గ్రహించలేకపోతున్నారు. కాబట్టి వారిని క్షమించేసి వాళ్ళని క్షమించమని ప్రార్థించాడు. మరి దేవుడు వారితో మాట్లాడలాగా ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు మార్గం అంటే ఈ సమయాన్ని దేవుడు అపోస్తుల కార్యము 59వ అధ్యాయము 7వ అధ్యాయము 59, 60 వచనాలు ఒకసారి చదవండి. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 59, 60. ప్రభువును గూర్చి మర్ర పెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. క్రీస్తు ప్రభుల వారు శిలువ మరణము పొందేటప్పుడు పలికిన మాటనే పలికినటువంటి వాడు ఎవరయ్యా అంటే స్టెఫను శిష్యులలో గొప్పవాడు. 12 మంది శిష్యులతో పోల్చవచ్చు అని అతను కూడా చాలా గొప్ప సువార్త పరిచారకుడు. మరి శిష్యులంతా కూడా ఒక 7గురిని పరిచారకులుగా నియమిస్తే వాళ్ళ మీద అధికారం కలిగిన వాడుగా, పెద్దవాడుగా స్టెఫన్ను పెట్టారు. స్టెఫన్ ఎలాంటి వాడో తెలుసునండి? అతనిని కొండ మీద నుంచి కిందకు దొరికించినప్పుడు, అప్పుడు ఆ కాలంలో రోమా సైనికులు మరణశిక్షణ విధించే ఇదేలాగా తెలుసునండి. కొండ మీద నుంచి తోసినప్పుడు అతను మరణం కాకపోతే అదే కొండ మీద నుంచి కొన్ని రాళ్లు తీసుకుని ఆ రాళ్లు దొరికించి అతని మీద పడే విధంగా చేసేవాడు. కింద పడ్డాడు, మరణం పొందలేదు. ఆ మరణము పొందనప్పుడు అతడు ప్రార్థిస్తున్నాడు. ఏమనంటున్నాడు? ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికేశాడంట. ఆ మాటని మరణించేశాడంట. ఆయన మరణానికి ఆనాడుగా సౌలు గారు కూడా సమ్మతించాడు. చూడండి, అది క్రీస్తు మార్గం అంటే. స్టెఫను చేసినటువంటి మార్గము, నడిచినటువంటి మార్గము క్రీస్తు మార్గము. అదే నీతి మార్గము. ఆ మార్గముగా ఉన్న వాళ్ళని పరలోక రాజ్యములో ప్రవేశించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. అలాంటి మార్గము, అంతటి క్షమాహృదయము, అంతటి నీతి మార్గము మనలో లేకపోయినా కొంతన్నా కానీ ఆ మాటలను బట్టి కొంతవరకైనా మనము ఆ మార్గంలో నడవటానికి ప్రయత్నించాలి. దేవునికి సంబంధించినటువంటి ఈనాడు కాలంలో క్రైస్తవులకు అనేకమైనటువంటి ఇబ్బందులు వచ్చేస్తున్నాయి. మరి ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. దైవ సేవకులు కూడా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. మరి సువార్త ప్రకటించాలంటే కష్టాలు వస్తున్నాయి. అయినప్పటికీ కూడా ప్రకటిస్తున్నారంటే వారికి సపోర్టుగా మనం అంతా కూడా సంఘ బిడ్డలంతా నిలబడాలి. అలా నిలబడి ఈ వీటన్నిటిని కూడా వ్యతిరేకించి ఎదుర్కోగలిగేటప్పుడు అనేక ఇబ్బందులు వచ్చినా కూడా వాటిని ఎదుర్కొనే శక్తి మనలో ఉండాలి. ఆ విధంగా మనం దేవుని ప్రార్థించి శక్తిని పొందుకునే వాళ్ళగా ఉండాలి. అది ఆ మార్గంలో నడవాలంటే అలా ఉండాలి. ఇక్కడ మనము ఒక మాటను అర్థం చేసుకుందాం. స్టెఫనుని అసలు మరణశిక్షకి వేశారు. ఎందుకు వేశారో తెలుసండి? స్టెఫనుని సువార్త ప్రకటించినందుకేనా? మీకు ఒక మాట చెప్పాలనుకున్నాను. పరలోక రాజ్యముని అంటే దేవుని యొక్క రాజ్యముని ఎంతమంది చూడగలిగారు? ఇక్కడ కూర్చున్న వాళ్ళు మాత్రమే ఎవరైనా చెప్పండి. దేవుని రాజ్యాన్ని ఎవరు చూడగలిగారు? ఎవరు? పౌలు గారు చూడలేదా? యోహానని ఒకళ్ళు చెప్పారు. పౌలు గారు 3వ ఆకాశములకు ఎక్కితేని అని ఆ యొక్క రాజ్య మహిమనంతా అక్కడ చూశాను, నేను చూశాను. శరీరముతో వెళ్ళాను లేక మహిమ శరీరముతో వెళ్ళాను నాకే తెలియదు. మొత్తానికి రాజ్యం అయితే చూసి వచ్చాడు పౌలు గారు.
అంటే ఆయన చూశాడు. అలాగే మన యొక్క దేవుని యొక్క శిష్యుడైనటువంటి, దేవుని యొక్క మరి రొమ్ముని ఆనుకున్నటువంటి శిష్యుడైనటువంటి యోహాను గారు కూడా చూశాడు. యోహాను గారు చూశాడు కదండి అమ్మా, యోహాను గారు కూడా చూశాడు కదా. యోహాను పద్మాసు ద్వీపంలో ఉన్నప్పుడు, పద్మాసు ద్వీపంలో ఉన్న పరవశుడై పరలోక రాజ్యానికి వెళ్ళాడు. దేవుడు ఎక్కిరా అని పిలువగా పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క రాజ్య మహిమనంతా కూడా చూపించాడు. చూపించినప్పుడు ఆ యొక్క సింహాసనాసీనుడైనటువంటి వాడు దగదగ ఎలా మెరిసిపోతున్నాడు అవంతా వివరించి రాస్తూ తర్వాత ఏమంటాడు తెలిసిన, భవిష్యత్ కాలములో మానవాళికి జరగబోయే అంత్యకాల కష్టాలు అంటే శ్రమల కాలముల గురించి, వీటన్నిటిని గురించి వివరంగా చెప్పి వీటన్నిటిని కూడా నీవు లిఖించు అని చెప్పాడు. అంటే రాయము అని అన్నాడు. రాయము అని చెప్పిన తర్వాత కొన్ని మాటలకి మాత్రము వాటికి ముద్ర వేయబడిను అంటాడు. ప్రకటన గ్రంథమంతా రాపించాడు. ఎవరి చేత? యోహానుని పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళి అక్కడంతా మహిమనంతా చూపించి ఆ విధంగా రాపించి అక్కడ యోహాను ప్రకటన గ్రంథంలో కొన్ని మాటలకి ముద్ర వేసి మిగతాదంతా కూడా భవిష్యత్ కాలంలో జరిగే సంఘటనలన్నీ కూడా రాపించాడు. అంటే ఆయన పరలోక రాజ్యాన్ని చూసినట్లేనా? చూశాడా లేదమ్మా? చూశాడు. ఇంకొక వ్యక్తి కాడ ఉన్నాడు, చెప్పండి. పౌలు గారు చూశాడు, ఇక్కడ యోహాను గారు కూడా చూశాడు. ఒక్కసారి అపోస్తుల కార్యం 7వ అధ్యాయము 55, 56 వచనాలు చదవండి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండటయు చూచుచున్నానని చెప్పెను. చాలమ్మా. అయితే అతడట పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూశాడంట. దేవుని మహిమను, యేసు ప్రభువారు యేసు దేవుని యొక్క కుడి పార్శ్వమునందు నిలిచి ఉండుట చూశాడట. పరలోక రాజ్యములో యేసుక్రీస్తు ప్రభుల వారు తన తండ్రి సింహాసనం పక్కన నిలబడి ఉండటం చూశాడట. ఆకాశము తెరవబడిపోయిందట. ఆకాశము తెరవబడటం అంతా చూశాడంట. చూసిన వాడు ఎవరండి? స్టెఫనే. చూసిన వాడు ఊరుకున్నాడా? మరణశిక్ష విధించబడేటప్పుడు చూశాడట. చూసి వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి, ఆ యొక్క ప్రధాన యాజకులకి, మరి ఆ సైనికులకి, రోమా సైనికులకి చెప్పేశాడు. ఏమని చెప్పాడు? ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు నేను చూచి ఉన్నానని చెప్పాడట. అప్పుడు ఇంకా మన సాక్షులతో పని లేదు, ఇతను వెంటనే మరణశిక్షకి అప్పగించేసేయండి అని అప్పుడు రాళ్లు బట్టి కొట్టి చంపేశారు. స్టెఫనది ఎలాంటి మరణం అండి? క్రీస్తు ప్రభుల వారు పొందుకున్న మరణము లాంటిది. క్రీస్తు ప్రభుల వారు నీతి మార్గములో నడిచినట్లుగా స్టెఫన కాడ నడిచాడు. క్రీస్తు మార్గము శ్రమల మార్గము స్టెఫన కాడ అలవర్చుకుని ఆ మార్గములో నడిచాడు. ఆ విధంగా ఆకాశాన్ని తెరవబడటము, పరలోక రాజ్యాన్ని చూసేటువంటి 3వ వ్యక్తిగా మనం స్టెఫన్ను చెప్పుకోవచ్చు. పరలోక రాజ్యాన్ని చూసేటువంటి మనస్సు అంటే చూడగలిగేటువంటి గొప్ప దానిని ఉన్నాడంటే, ఆ దర్శనాన్ని చూడగలిగాడంటే అతనిలో ఎంత క్షమాహృదయం ఉందో. క్షమించేసేయండి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి ప్రభువా అని చెప్పేశాడు. వారికి తెలియదా? ఒక మనిషిని నిలువున చంపేస్తున్నారు, నేను పరలోక రాజ్య దర్శనాన్ని చూశాను అన్నందుకే చంపేస్తున్నారయ్యా అని ఏమని ప్రభువుని వేడుకోలేదు. నన్ను అన్యాయంగా చంపుతున్నారు ప్రభువా, వీరిని మాత్రం వదిలిపెట్టద్దు మనం అన్నట్లుగా ఆయన అనలేదు. మనం పలికిన మాటలు ఆయన పలకలేదు. క్షమించే హృదయం. నన్ను చంపేసినా పర్వాలేదు, కానీ వాళ్ళు నన్ను చంపుతున్నవి ఎందుకో వాళ్ళకి తెలియలేదు, వాళ్ళని క్షమించేసే ప్రభువా. అది క్షమా హృదయం అంటే, దీనత్వం కలిగిన మనసు అంటే అది, ప్రేమ కలిగిన హృదయం అంటే అది, హృదయ శుద్ధి కలిగిన వారంటే అది, దీన మనస్సు విరిగి నలిగిన హృదయం అంటే అలా ఉండాలి. అలా ఉన్నట్లయితే మనము కూడా పరలోక రాజ్యాన్ని చూడగలుగుతాం. అవన్నీ ఉన్నాయి కాబట్టే, అంతటా క్షమించే మనసు ఉంది కాబట్టే ఆయన దేవుడు పరలోక రాజ్యాన్ని చూపించగలిగాడు. పరలోక రాజ్యాన్ని చూడగలిగితే మనము అక్కడ యొక్క మహిమ
అవన్నీ కూడా మనము ప్రకటన గ్రంథంలో చక్కగా వివరించబడతాయి. ఆ యొక్క మహిమను చూడగలిగేటువంటి భాగ్యము మనం పొందుకోవాలని, ఆ రాజ్యంలో ఇప్పటివరకు అంటే నాకు ఇంకా తెలియదు, మరి దైవ సేవకులకు ఇంకా తెలుసు, కానీ ఈ ముగ్గురు మాత్రం పరలోక రాజ్య దర్శనం చూసిన వాళ్ళు చూశారు, వారు చూడగలిగారు. ఇక ఏలియా గురించి, మోషే గురించి, వాటి గురించి మనకు స్పష్టంగా వాక్యంలో ఎక్కడ ఆధారాలు లేవు. వారిని తీసుకున్నాడు దేవుడు, చూసి తిరిగి రాలేదు. ఒక్క యోహానుకు మాత్రము లిఖించమని చెప్పేసి చెప్పగలిగాడు, మిగిలిన వారికి చూపించలేదు. పౌలు గారికి చెప్పలేదు, స్టెఫనకు కూడా చెప్పలేదు, చూసి వచ్చేసారంతే. ఆ విధంగా మరి దీన మనసు కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు? విరిగి నలిగిన హృదయము, సాధ్యమైన మనస్సు అంటే ఏమిటి? వారు కూడా పరలోక రాజ్యానికి వెళ్తారు. ఏమిటది? యేసు ప్రభు వారు దీన మనసు గురించి ఒక మాట చెప్తారు. దీన మనస్సు, సాధ్యమైన మనస్సు ఎలా ఉంటుందంటే ఆయన చెబుతారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో యేసు ప్రభు వారు తన గురించి తానే చెబుతాడు. నేను సాధ్వికుడను, దీన మనసు గలవాడను. చూసుకోండి ఏమంటున్నాడు? నేను దీన మనసు గలవాడను, సాధ్వికుడను. యేసు ప్రభు వారే చెబుతున్నాడు. ఆయన దీన మనసు కలిగిన వాడు ఏ విధంగా ఉంటాడో యేసుక్రీస్తు శిలువ మరణాన్ని గురించి ఇప్పుడు విన్న మనము, దీన మనసు అంటే సాధ్వికత్వము అంటే మంచి మనసు, ఎవరిని విమర్శించకుండా, ఎవరిపైన దూషణ చేయకుండా, అందరితో ఐకమత్యముగా కలిసిమెలిసి ఉండాలనే ప్రేమతత్వము కలిగి ఉండటమే సాధ్వికముగా ఉండటం అనేది. అలాంటి సాధ్వికుడును దీన మనసు కలవాడని అంటాడు. అదే 1 పేతురు 5:5లో కూడా చెప్తాడు. ఏమనంటాడంటే, మీరందరూ ఎదుటి వారి ఎడల దీన మనసు కలిగిన వారై ఉండండి. మీరందరూ ఎదుటి వారి ఎడల దీన మనసు కలిగిన వారై ఉండండి అంటాడు. దీన మనసు అనేటువంటి వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకొనిది అంటాడు. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనసు అనేటువంటి వస్త్రమును, అంటే ప్రేమించే మనస్సు కలిగినటువంటి వస్త్రము. అదే దీన మనస్సు అనే వస్త్రం అంటే ఏంటంటే రక్షణ వస్త్రము, తెల్లని వస్త్రము, ప్రశస్త వస్త్రము అని పిలువబడే అవన్నీ కూడా రక్షణకు సంబంధించినవి. మీరందరూ దీన మనసు అనేటువంటి వస్త్రము అంటే రక్షణ వస్త్రమును, అంటే ప్రేమించే మనసును దానిని ధరించుకున్న వాళ్ళై మిమ్ములను మీరు అలంకరించుకునడి అంటాడు. మనం ఎలా అలంకరించుకోవాలట? మనసంతా ప్రేమ కలిగి, మనసంతా సాధ్వికముతో, దీన మనసు కలిగి, కరుణ కలిగిన మనసు కలిగిన వాళ్ళమై మనములను మనం అలంకరించుకోవాలని చెప్పేసి పేతురు గారు 1 పత్రిక 5:5లో చెబుతున్నాడు. దేవుడు అంట అహంకారులను, అంటే పాపము చేసేవారిని ఎదిరించి దీనులకు తన స్వరము అనుగ్రహించును. చూడండి, పాపములో పట్టబడిన వారినంట దేవుడు కొట్టేస్తాడట. అయితే దీన మనస్సు కలిగిన వారికి తన స్వరమును అనుగ్రహిస్తాడట. దేవుని యొక్క స్వరాన్ని అనుగ్రహిస్తానంటున్నాడు. దేవుని యొక్క స్వరము అంటే ఏమిటండి చెప్పండి? దేవుని యొక్క స్వరమును నేను అనుగ్రహిస్తాను అంటాడు. అదే 6వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. ఏముంటుందంటే, దేవుడు తగిన సమయమందు మిమ్ములను హెచ్చించున్నట్లుగా ఆయన యొక్క బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి అంటాడు. ఆ దీన మనసు కలిగిన వాళ్ళకి దేవుడు ఏమంటున్నాడంటే, నా యొక్క స్వరమును నేను అనుగ్రహిస్తాను అంటున్నాడు. ప్రభువు చెబుతున్నాడు, నా స్వరమును మీకు అనుగ్రహించాలంటే మీరు దీన మనస్కులై ఉండండి. దీన మనసు కలిగిన వారికి నా స్వరమును అనుగ్రహిస్తాను అంటాడు. క్రీస్తు యొక్క స్వరం అంటే ఏమిటి? ఆ స్వరమును అనుగ్రహిస్తాడట. స్వరం అంటే ఏంటండి? మాటలు. ఏం మాటలండి? క్రీస్తు వారు ఏం మాటలు చెప్తాడు? వాక్యమే ఆయన స్వరము, ఆయన మాట్లాడే మాటలు వాక్యము. అర్థం కావట్లేదు అనుకుంటా నేను చెప్పడం మాకు కుదరట్లేదు. వాక్యాన్ని అనుగ్రహిస్తాడట. దీన మనస్కురాలై మీరుంటే మీకు వాక్యాన్ని నేను అనుగ్రహిస్తాను, నా మాటలను మీకు అనుగ్రహిస్తాను. వాక్యము అంటే అర్థం ఏంటండి? మీరు దీన మనసు కలిగిన వారైతే వాక్యం మీకు అనుగ్రహిస్తానంటాడు. వాక్యమును అనుగ్రహించడం ఏంటి? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. అంటే ఏమంటాడంటే, ఇక్కడ వాక్యాన్ని మీకు అనుగ్రహిస్తానంటలేదు, ప్రభువే మీకు అనుగ్రహించబడిపోతాడట. ప్రభువే మీ దగ్గరికి వచ్చేస్తాడు.
నీకు వినయ మనసు ఉందా, హృదయ శుద్ధి కలిగి ఉందా? మీ హృదయంలో నేనే వస్తాను, నేను వచ్చేస్తాను అంటున్నాడు. అది దీన మనసు. మీరు ఒకసారి ఆయన యొక్క స్వరాన్ని గురించి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20లో ఒక మాట ఉంటుంది, చూడండి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి అమ్మా. చిన్నగా మీకు చదవండి అమ్మా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను చాలు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో ఏమని చెబుతున్నాడండి? ఇదిగో నేను తలుపు వద్ద నిలబడి ఉన్నాను. ఆ నిలబడిన నేను మీ తలుపును తట్టుచూ ఉన్నాను. నేను తలుపు తట్టుతూ ఉండగా నీవు గనక నా స్వరమును విని తలుపు గనక తీసిన ఎడల నేను మీ వద్దకు వచ్చేస్తాను. వచ్చిన నేను మీతో కలిసి భోజనం చేస్తాను, మీరు కూడా నాతో కలిసి భోజనం చేయొచ్చు అంటున్నాడు. అక్కడేమో స్వరం అన్నాడు, ఇక్కడేమో ఏమంటున్నాడంటే నా స్వరము విని తలుపు తీసిన ఎడల. తలుపు ఎట్లా అండి? మన ఇంటికి వచ్చి తలుపు కొడతాడా ప్రభు? కొట్టడు. హృదయమనిది తలుపు నొద్ద యేసునాథుండి అనే పాట ఉంది కదా చక్కగా. నీ హృదయం అనేటువంటి తలుపు దగ్గరికి దేవుని యొక్క మాటలు వినిపించబడుతున్నాయి. నీకు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ హృదయములో గనక ఈ మాటలు విన్న నీవు నీ హృదయమును గనక తెరిచినట్లయితే, నేను ఇంత గట్టిగా చెబుతున్నాను, నీ హృదయమును గనక తెరిచినట్లయితే వాక్యమై ఉన్నటువంటి నేను నీ హృదయంలో ప్రవేశించుతాను, నీ హృదయంలో నేను వస్తాను. నీ హృదయంలో నన్ను గనక నీవు చేర్చుకున్నట్లయితే ఏం చేస్తానో తెలుసునా? నీవు నాతో, నేను మీతో కలిసి భోజనం చేస్తాను. ప్రభువారు భోజనం చేస్తారా? ప్రభువారు భోజనం చేస్తారా? చేయరు. ఇక్కడ భోజనం అంటే మనమంతా అక్కడ పరలోక రాజ్యములో ఎవరైతే నా యొక్క స్వరము విని నా వాక్యమును విని నా వాక్యాన్ని హృదయంలో గనక చేర్చుకున్నట్లయితే నన్ను చేర్చుకున్నట్లే. నన్ను చేర్చుకున్న నీవు నా హృదయం అనేటువంటి నీ తలుపు తెరిచి నన్ను చేర్చుకున్నట్లయితే అప్పుడు నీకు ఎలాంటి ఆశీర్వాదాలు ఇస్తారంటే, నా యొక్క పరలోక రాజ్యములో నీవు నాతో కూడా నా యొక్క సింహాసనం మీద కూర్చునేటువంటి గొప్ప అనుభూతిని నీకు ఇచ్చేస్తాను, గొప్ప వరాలు నీకు, ఫలాలు నీకు ఇచ్చేస్తాను. అక్కడ మనమంతా కలిసి సహవాసము చేస్తాము. అది అంటే హృదయం అనేటువంటి తలుపు దగ్గరకు వచ్చి దేవుడు కొడుతున్నాడంటే, వాక్యం అనేటువంటిది నీకు ప్రకటించబడినప్పుడు వాక్యమును వింటున్నటువంటి నీవు నీ హృదయమును తెరిచి హృదయంలో నీకు వాక్యాన్ని కనుక చేర్చుకుంటే దేవుణ్ణి చేర్చుకున్నట్లే. దేవుణ్ణి చేర్చుకున్నట్లే. అయ్యా, ప్రతినిత్యము మా పాస్టర్ గారు చాలా గొప్ప వాక్యాలు చెబుతూ ఉంటారయ్యా, మేము హృదయంలో చేర్చుకుంటామయ్యా, మేము ఎప్పుడు కూడా విన్న వాక్యాన్ని మర్చిపోమయ్యా. నిజమే, నీకులాగానే నేను కూడా అనేక మంది సంవత్సరాలు మందిరాలకు వెళ్ళినటువంటి వాడిని, అనేక మందిరాలకి, ఒక చోట కాదు వెళ్ళినటువంటి వాడిని. ఒక్క వారం కనుక మందిరానికి వెళ్ళకపోతే ఆ నెక్స్ట్ వారం నాకేమనిపించేది తెలిసిన, ఈ వారం కాడ ఎట్లా ఎగ్గొట్టేయాలి. ఎందుకంటే సాతానుడు నా పక్కకు వచ్చి ఈ వారం కాడ ఎగ్గొట్టేసాయి, అదిగో ఆ పని ఉంది, ఆ పని చూసుకో. అది సాతానుడు చేసేది. హృదయంలో గనక వాక్యం అనేటువంటిది విత్తబడినప్పుడు అది గనక ఎదిగి ఫలించినట్లయితే, మరి మంచి విత్తనము, మంచి నేలన పడిన విత్తనం ఏ విధంగా ఫలించిందో ఆ విధంగా గనక నీ వాక్యము నీ హృదయంలో గనక నాటబడినట్లయితే అప్పుడు సాతానుడికి చోటు ఉండదు. సాతానుడు మళ్ళీ వచ్చి నీ హృదయాన్ని తలుపు తట్టడు. హృదయంలో గనక వాక్యము కొంచెమే విని ఆ వాక్యం విన్న తర్వాత బయటకు వచ్చేసి వెంటనే నీవేం చేస్తున్నావు? ఇంతకు ముందు మాట్లాడుకున్నటువంటి విధముగా పశ్చాత్తాపమేమో మనకు లేకుండా ఈర్ష్య ద్వేషాలతో మనము మాట్లాడుతూ ఎదుటి వాళ్ళని గురించి దూషిస్తూ, పాస్టర్ గారండి ఆ సహోదరు ఉందే ఆ విధంగా మాట్లాడిందండి, పక్కావిడి గురించి ఇలా చెప్పిందండి. పాస్టర్ గారు యొక్క మనసులే పాడు చేసే విధంగా మన యొక్క ప్రవర్తన ఉంటుందంటే మన హృదయంలో దేవుని వాక్యం లేదు, మన హృదయంలో దేవుని వాక్యం భద్రపరచలేదు, దేవునికి చోటు ఇవ్వట్లేదు. సాతానుడు కూడా నీ హృదయంలో చేరి సాతానుడు మెల్లమెల్లగా నీ హృదయాన్ని అంతా కూడా ఆక్యుపై చేసేది, స్వాధీనం చేసుకుంటున్నాడు. మనం గనక దేవుని యొక్క వాక్యం చేత పట్టబడి దేవుని గనక మన హృదయంలో చేర్చుకున్నట్లయితే దేవుడు చెబుతుంది ఏంటంటే, మనమంతా కూడా దేవుని యొక్క రాజ్య వారసత్వంలో దేవునితో సహవాసం చేసేవారిగా ఉంటామని చెప్పేసి దీన మనసు గల వారి గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు. అలాగే ఒక విషయాన్ని మనం ఈ రోజు నిర్ధారించుకోవాలి ఏంటంటే,
దేవుడు, మీరు నన్ను ప్రేమించినట్లయితే నేను మిమ్మల్ని ప్రేమిస్తాను, అడిగినవన్నీ ఇస్తాను, లేదా నా దగ్గర ఉన్నవన్నీ మీకు ఇచ్చేస్తాను అన్నాడు. అడిగినవన్నీ ఇస్తాను అంటాడు ప్రభు. ఈ మాటలు నేను ఒకసారి కొంతమందికి చెప్పాను. నేను చెప్పటం అంటే బయట ఏదో కారులో వెళ్తూ ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు ఒక గొప్ప ప్రశ్న వేసాడు అతను. చాలా పెద్ద ప్రశ్న వేసాడు. ఏమనంటే, సరే వాక్యానుసారంగా చూద్దాం. అతను ఏమని అడిగాడంటే, నన్ను ఇక్కడ మోషే చాలా గొప్ప దేవునికి ఇష్టమైన వ్యక్తి కదా, మోషే అడిగిన చిన్న కోరికని దేవుడు ఎందుకు తీర్చలేకపోయాడు అని అన్నాడు. దేవుడు ఎందుకు తీర్చలేకపోయాడు అన్నాడు. నాకు దానికి సమాధానం చెప్పలేకపోయినని చాలా బాధపడ్డాను. మోషేని గురించి ఒకసారి మనం చూసినట్లయితే, మోషే గురించి దేవుడు ఏమని చెబుతాడంటే, సంఖ్యాకాండము 12వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటాడంటే, మోషే భూమి మీద ఉన్న వారి అందరిలో కంటే సాత్వికుడు అంటాడు. మిక్కిలి సాత్వికుడు అంటే అమ్మా వినండి, సమయం లేదు, నేనే చెప్తాను. 12:3లో మోషే భూమి మీద ఉన్న వారందరిలో కంటే సాత్వికుడట. ఇందాక మత్తయి సువార్త 11:29 ఏమంటాడు, నేను సాత్వికుడును దీన మనసు గలవాడనని యేసు ప్రభు గారే చెప్పేశాడు. అంటే ఆయనకు ఉన్నటువంటి లక్షణమే, సాత్వికుడు అనేటువంటి లక్షణమే ఇక్కడ మోషే కాడ ఉందని దేవుడే స్వయంగా చెప్పేస్తున్నాడు. అతడు సాత్వికుడు మోషే. అలాగే సంఖ్యాకాండము 12వ అధ్యాయం 7వ వచనంలో ఏమని అంటాడంటే, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. చాడమ్మ, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇల్లంతటిలో అంటే నీ ప్రజలందరిలో కూడా, ఇదిగో ఇజ్రాయెల్ ప్రజలందరిలో కూడా నాకు నమ్మకమైన వాడు, నేను నడిపిస్తున్నటువంటి ప్రజలందరిలో కూడా నమ్మకమైన వాడు. ఆయన అభివృద్ధి ఇచ్చేశాడు. ఆయన సాత్వికుడట, నమ్మకమైనటువంటి వాడట. అదే 8వ వచనంలో ఏమంటాడంటే, గోడ భావముతో కాదు, నేను దర్శనమిచ్చి ఆయనతో ముఖాముఖిగా మాట్లాడతాను అంటాడు. ఎందుకంటే అతను నా సేవకుడు అంటాడు. దర్శనమిచ్చి మాట్లాడను నేను మోషేతో. ఎలా మాట్లాడతాడంట? ముఖాముఖిగా. నేను ఆయనతో ముఖాముఖిగా, నేను దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుతూ ఉంటాను. నేను పైనుంచి ఆకాశం నుంచి మాట్లాడను స్వరం ఇప్పి, లేదా నేను కలలో కనిపించి మాట్లాడను. ముఖాముఖిగా నా స్వరం ఇచ్చి, నేను దర్శనమిచ్చి ఆయనతో మాట్లాడతాను. ఎందుకో తెలిసిన, అతడు నాకు ప్రియ స్నేహితుడు. అదే నిర్గమకాండ 33:11లో ఇంకొక మాట చెప్తాడు. ఏమంటాడంటే, ఒక మనుష్యుడు తన స్నేహితుడితో మాట్లాడినట్లుగా యెహోవా మోషేతో మాట్లాడును, ఎందుకంటే అతడు నాకు స్నేహితుడు. ఒక మనుషుడంట స్నేహితుడితో ఎలా మాట్లాడతాడు? అలాగన్నా అంట, ఆ స్నేహితుడితో మాట్లాడినట్లుగా నేను అతడితో మాట్లాడతాను, ఎందుకంటే అతడు నా స్నేహితుడు అంటాడు. మోషేని గురించి దేవుడే చెప్పింది ఏంటంటే, అతడు సాత్వికుడు అంటాడు. అతడు సాత్వికుడు, అంతేకాదు అందరికంటే నమ్మకమైన వాడు, నా సేవకుడు, నా యొక్క స్నేహితుడు అని చెప్పేశాడు. మరి అంతగా చెప్పాడే ఆయన గురించి. చెప్పినప్పుడు మోషే 40 సంవత్సరాలు తను చెప్పినటువంటి పని చేస్తూ, నేను చేయలేను అంటే నువ్వే చెయ్యాలి మోషే అని చెప్పేసి ఐగుప్తు బానిసత్వము నుంచి మరి ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా కనాను అనేటువంటి దేశంలోనికి తోడుకొని పోయేటప్పుడు 40 సంవత్సరాల ప్రయాణం అంతా అక్కడ చేశాడు. 40 సంవత్సరాల ప్రయాణం చేసిన దగ్గర మోయాబు మైదానం అనే దగ్గరికి వెళ్ళారు. మోయాబు మైదానం దగ్గర అంటే యోర్ధాను నదిని దాటడానికి పక్కనే ఉంటుందన్నమాట. ఆ మైదానంలో దిగారు. యోర్ధాను నదిని దాటితే ఇజ్రాయెల్ దేశంలో కంటే అప్పుడు కనాను అనేటువంటి దేశం. కానాను అంటే అది వేరు, కనాను అంటే అది వేరు. ఆ కనాను అనేటువంటి దేశంలోనికి తోడుకుంటానికి పక్కన ఆగి ఉన్నాడు. ఆగి ఉన్నప్పుడు ఒక్కసారిగా వచ్చేసాడు దేవుడు. యెహోవా వచ్చేసి ఏమంటాడు ఆయనతో, ఓ మోషే, నీవు నీ యొక్క మరణ దినములు సమీపించినవి, నీవు ఈ నెబో పర్వతమునెక్కి మరణించు అని అన్నాడు. చూడండి, మోషేని గురించి దేవుడు స్వయంగా తనే ఎన్ని మాటలు చెప్పాడు. సాత్వికుడు, నమ్మకమైన వాడు, నా స్నేహితుడు. చాలా మరి ఇంకొక మాట కూడా చెప్తాడు ఆయన గురించి. ఏమనంటాడంటే సేవకుడు అని చెప్పాడు. అలాంటి మోషేని ఏమంటాడు, నెబో పర్వతం ఎక్కి నువ్వు మరణించవయ్యా, నీ మరణ దినములు సమీపించినవి అంటాడు.
మోషే ఏమన్నాడండి? ఏమన్నాడు అప్పుడు? యెహోవా దేవునితో ఏమన్నాడు? అయ్యా ప్రభువా, ఒక్క అవకాశం ఇస్తే నీవు 40 సంవత్సరాలు మేము నడిపించినటువంటి ఆ యొక్క కనాను దేశము పాలు తేనెలు ప్రవహించే దేశమును అట్లా చూసి యోర్దాను నదిని దాటి చూసి నేను తిరిగి వచ్చి నేను మరణిస్తానంటాడు. దేవుడు ఏమంటాడు? మోషే ఇంకా చాలును, ఇంతవరకు చాలును, నువ్వు ఎక్కి మరణించు అన్నాడు. మోషే ఏం చేశాడండి? మనకు గనక దేవుడే గనక, మనం నమ్మిన దేవుడే గనక నీ మరణ దినమును సమీపించినవి, నువ్వు మరణము కావాల్సి వచ్చింది, నీ రోగము తగ్గించనంటే ఎన్ని మాటలు అంటాము. మోషే ఏం చేస్తాడండి? అప్పుడు ఏం చెప్పాడు మోషే? ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా పోగు చేసి ఒక చోట కూర్చొనబెట్టి వారందరితో కూడా 3 నెలల పాటు వాళ్ళకి ఏం చేస్తాడు? ధర్మశాస్త్రాన్ని గురించి, ధర్మశాస్త్రంలో లిఖించబడినటువంటి ఆజ్ఞలు, 40 సంవత్సరాల ప్రయాణంలో వారు చేసిన పాపములను ఎత్తి చూపి, మీరు మళ్ళీ ఆ తప్పులు చేయవద్దు, విగ్రహారాధికులై మీరు మళ్ళీ దేవునికి కోపము తెప్పించొద్దు, మీరంతా సాధ్యకమైన మనసుతో ఈ యొక్క ధర్మశాస్త్రంలో లిఖించబడిన ఆజ్ఞని కూడా పాటించేవారిగా మీరు ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తానని చెప్పినట్లుగాను మనం నడిపించినటువంటి కానా అనేటువంటి ప్రాంతమును మీ అందరికి కూడా స్వాస్థ్యముగా ఇచ్చేస్తానని చెప్పాడే. అక్కడ మీరు వెళతారు, సంతోషంగా ఉంటారని వారికి చెప్పి ఈ 3 నెలల ప్రాంతంలో ఏం చేశాడో తెలుసునండి? ఈ యొక్క ధర్మశాస్త్రములో లిఖించబడినటువంటి మరి ఆది కాండము, నిర్గమకాండము, లేవీ కాండము, సంఖ్యాకాండం అనేటువంటి వాటన్నిటి యొక్క మొత్తము కలిపివేసి ద్వితీయోపదేశ కాండం అని రాసేశాడు. ద్వితీయ ఉపదేశము, రెండవసారి ఉపదేశించినట్లుగా ఈ 4 కాండాన్ని కలిపేసి ద్వితీయోపదేశ కాండముగా దేవుని యొక్క మహిమతో మోషే రాసేశాడు. చూడండి, అర్థం చేసుకోవాల్సింది మేము ప్రతినిత్యం వింటున్నామయ్యా అని కాదు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, మోషేతో దేవుడు మరణించవయ్యా అన్నాడు. ఆయన చిన్న కోరిక కోరాడు, నేను ఒకసారి చూసి వస్తాను ప్రభు. లేదు, నెబో పర్వతం ఎక్కువ మరణించేసాయ్యా, చాలు, ఇక నువ్వు చెప్పింది చాలు అనేశాడు. వెంటనే అతను ఏం చేస్తాడు? దేవుని పట్ల అవిధేయత చూపించకుండా, కోపగించుకోకుండా ఆయన ఏం చేశాడు? ఇజ్రాయేల్ ప్రజలలో ఎవరు కూడా దారి తొలగిపోకూడదు, నేనైతే మరణిస్తున్నాను, నువ్వు వెళ్ళిపోతే నాకేంట్రా అని అనుకోలేదు మా మోషే. ఎంతటి సాధ్యకమైన మనస్సు! దేవుడు చెప్పిన విధముగా ఆయన ఎంత నమ్మకమైనటువంటి వాడో మీరు ఒక్కసారి ఆలోచించండి. ప్రజలందరూ మళ్ళీ దారి తొలగిపోకుండా ధర్మశాస్త్ర గ్రంథాన్ని అంతా కూడా చెప్పి ఆజ్ఞలు పాటించేవారిగా ఉండని వాళ్ళందరూ ప్రాధేయపడి చెప్పి మళ్ళీ ద్వితీయోపదేశ కాండమును లిఖించినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. మోషే ఆ తర్వాత ఎందుకు మోషే అని దేవుడు చిన్న తప్పు, కాదేశు మెరీబా అనే చోట ఇజ్రాయేల్ ప్రజలు నడిచి వెళుతూ నీళ్లు లేవని చెప్పి సణుగుతూ గొనుగుతూ ఉంటే అప్పటికి అనేక సార్లు ఎంతో కోపము తెప్పించేశారు ఇజ్రాయేల్ ప్రజలు. దేవుని దగ్గర మగపెట్టాడు, అన్నిటిని కూడా సాధించాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి వారి మీద కోపముతో దేవుడు ఒక మాట అంటాడు, అదిగో ఆ బండతో మాట్లాడు అని అన్నాడు. మోషే ఇజ్రాయేలు ప్రజల మీద ఉన్నటువంటి కోపముతో తనకు దేవుడు బహూకరించినటువంటి కర్రను తీసుకుని ఆ బండని 2 సార్లు కొట్టాడు. మరి దాన్ని విస్తృతంగా చెప్పాలంటే బండ అంటే క్రీస్తు. మరి ఆయన 2 సార్లు ఆ బండని కొట్టాడు. అక్కడ దేవుని మహిమ ఉందేమో మరి మోషేకైతే తెలియదు, కానీ బండని కర్రతో కొట్టాడు. మాట్లాడు అని అన్నాడు ప్రభు. అప్పుడు వెంటనే నీరు ప్రవహించింది. ఈనాటి కాలము వరకు కూడా ఇజ్రాయేల్ దేశంలో అక్కడ ఆ నీరు ప్రవహిస్తూనే ఉంది, ఆ బండ కనిపిస్తూనే ఉంటుంది, ఆ చీలినటువంటి బండ కనిపిస్తూనే ఉంటుంది. అది శాశ్వతంగా అక్కడ లిఖించకుండా ఉండిపోయింది. అలా మోషే ఆ విధంగా చేసిన చిన్న తప్పును బట్టి దేవుడు ఏమన్నాడు? నువ్వు మరణానికి వెళ్ళిపో అన్నాడు. దేవుడు తల వంచేసింది. దేవుడు చెప్పిన మాటకి మోషే తల వంచేసి ఈ ద్వితీయోపదేశ కాండము ముగించిన వెంటనే నెబో పర్వతం ఎక్కేసేస్తాడు. నెబో పర్వతమునకి ఎక్కి అక్కడ మరణించేశాడు. మోషే మరణాన్ని గురించి మీ అందరికీ కూడా తెలుసు. మోషే మరణించిన వెంటనే అక్కడికి ఎవరు ప్రత్యక్షమయ్యారండి? మోషే మరణించిన వెంటనే ఎవరు ప్రత్యక్షమయ్యారు? ఎవరమ్మా? చిన్నపిల్ల చెబుతుంది, సాతానుడు వచ్చేసాడు అక్కడికి. వచ్చేస్తే అక్కడ మిఖాయేలు కూడా వచ్చేసాడు. దేవుని యొక్క యుద్ధాలు జరిపేటువంటి మిఖాయేలు దూత కూడా వచ్చేసాడు. వచ్చేస్తే
మిఖాయేలుతో అంటాడు, ఈ యొక్క మోషే యొక్క శరీరాన్ని నాకు అప్పగించేసేయి, నేను గొప్పగా సమాధిని కట్టేస్తానంటాడు. ఎవరు? సాతానుడు. అయితే మిఖాయేలు ఏమంటాడండి? దేవుడు నిన్ను గద్దించునుగాక అంటాడు. అక్కడ దేవుడు నిన్ను గద్దించునుగాక అన్నాడు. ఆయన తోసివేయలేదు, వచ్చి పో అనలేదు. దేవుడు నిన్ను గద్దించునుగాక. ఎప్పుడైనా సరే ఒక బోధకుడు కానీ మీ యొక్క సేవలో ఎవరైనా ఒక మాట చెబితే మనము దానిని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనదే పెత్తనం అన్నట్టుగా చేయకూడదు. అక్కడ మన పాస్టర్ గారు ఈ మాట చెప్పారమ్మా, ఆ పని మాత్రమే చేయాలి మనము అనే విధంగా చెప్పాలి. ఇప్పుడు దాకా చెప్పిన మాటలు, ప్రేమతత్వము, దీన మనసు, హృదయ శుద్ధి, వినయం కలిగిన మనస్సు, పశ్చాత్తాప హృదయం అంటే ఇవన్నీ కూడా మనలో కనిపించాలంటే అక్కడ చెప్పిందే చెయ్యాలి, కానీ మనమే పెత్తనం తీసుకుని మనం ఆ విధంగా చేయకూడదు. ఇక్కడ కూడా మిఖాయేలు దేవుడు నిన్ను గద్దించునుగాక అన్నాడు. మోషే శరీరం ఎక్కడుందో ఇప్పటికి ఎవరికి తెలియదు. నెబో పర్వతం మీద సమాధి చేయబడ్డాడు. ఎక్కడ చేశారు కూడా ఎవరికి ఈ రోజు వరకు కూడా అనేక త్రవ్వకాలు చేస్తున్నారు. ఎర్ర సముద్రంలో ఐగుప్తు రథాలు అవన్నీ చక్రాలు దొరుకుతూ ఉన్నాయి, కానీ మోషే శరీరం యొక్క సమాధి యొక్క ఈ మాత్రం ఎక్కడ కనిపించలేదు ఇప్పటి వరకు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు చిన్న తప్పుకి మరణము కమ్మని చెప్పాడు కదా. ఆయన కోరిన చిన్న కోరిక నెరవేర్చిన తర్వాత మరణం చేయొచ్చు కదా. ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశము పక్కనే ఉన్నది కదా, అక్కడికి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత మరణము కమ్మనొచ్చు కదా. అలా అనలేదు. మరి ఎందుకు అనేది మనము చూస్తే దేవుడు ఏమంటాడు? నీవు నన్ను ప్రేమించినట్లయితే నేను నిన్ను ప్రేమిస్తాను. నేను నిన్ను ప్రేమించటం అంటే నాకున్నవన్నీ నీకు ఇచ్చేస్తాను, అడిగినవన్నీ నీకు అనుగ్రహిస్తానని చెప్పి అంటాడు దేవుడు. దేవుణ్ణి కనుక మనం ప్రేమించే వాళ్ళకు ఉంటే అడిగినవన్నీ నేను అనుగ్రహిస్తానన్నాడు. అడిగినవన్నీ అనుగ్రహిస్తానన్న దేవుడు ఇంత సాత్వికుడైనటువంటి మోషే, ఇంత గొప్పవాడైనటువంటి మోషే అడిగిన చిన్నదానిని ఎందుకు చేయలేకపోయాడు అని చెప్పేసి నన్ను ప్రశ్నించగా నేను చెప్పలేకపోయినందుకు బాధపడిపోయాను. అయితే మనం ఒకసారి నెబో పర్వతం గురించి కనుక చూసినట్లయితే, మోషే మరణించిన నెబో పర్వతం అనేటువంటిది జోర్డాన్ అనేటువంటి దేశంలో చివరి భాగంలో ఉంటుంది, మోయాబు మైదానంలో ఉంటుంది. పెద్ద అంటే ఏటవాలుగా ఉండేటువంటి పర్వతము. ఇజ్రాయెల్ దేశానికి చూసి వస్తారని వెళ్ళినటువంటి ఏ దైవ సేవకుడు కానీ క్రైస్తవ బిడ్డలు ఎవరైనా సరే ఆ యొక్క నెబో పర్వతం ఎక్కకుండా తిరిగి రాదు. చూడవలసిన ప్రాంతాలన్నిటిలో కూడా నెబో పర్వతం చూస్తారు. నెబో పర్వతం అనే దాన్ని చాలా దూరం కారుల్లో వెళ్ళిపోతా ఉంటారు. వెళ్ళినప్పుడు ఆ యొక్క శిఖరం మీదకి వెళ్ళినప్పుడు కనిపించేది ఏంటో తెలుసా? నెబో పర్వత శిఖరం మీదకి ఎక్కమన్నాడు కదా, ఆ శిఖరం మీద మొట్టమొదటిగా మనకు కనిపించేది ఏంటో తెలుసా? ఒక కొండ రాతి మీద చెక్కబడి ఉంటుంది. ఏమని ఉంటుందో తెలుసా? మౌంట్ నెబో సియాగో అంటారు. మౌంట్ నెబో అంటే నెబో పర్వతము శిఖరం అని. నెబో పర్వత శిఖరం అనేది పెద్దది లిఖించబడి ఉంటుంది అనమాట. అంటే ఇంగ్లీష్లో చెక్కబడి ఉంటుంది. అదే ఇంకా 2 భాషల్లో కూడా యూదా భాషలోనూ ఇంకో భాషలో కూడా రాస్తారు. గ్రీకుతో లేకపోతే ఇంకో భాషలో రాస్తారు. 3 భాషల్లో రాసి ఉంటుంది అనమాట. అయితే అక్కడ ఆ యొక్క పర్వతం యొక్క శిఖరం మీద, ఆ కొండ మీద ఇంకేమని రాసి ఉంటుందో తెలుసునండి? అక్కడ ఇంకొకటి రాసి ఉంటుంది, మెమోరియల్ ఆఫ్ మోజెస్ క్రిస్టియన్ హోలీ ప్లేస్ అని రాసి ఉంటుంది. మెమోరియల్ ఆఫ్ అంటే మోజెస్ యొక్క జ్ఞాపకార్థముగా ఉన్నటువంటిది అంటాడు. క్రైస్తవులకి పవిత్రమైనటువంటి స్థలము అని చెప్పి రాయబడి ఉంటుంది. వాటిని చెక్కబడి ఉన్నాయి పెద్ద కొండ రాతి మీద. దాన్ని ఎవడు చెరిపివేయలేడు. మోషే ఐగుప్తుకి యువరాజుగా ఉన్నాడు, రాజ్యాధికారము పొందబోతూ ఉన్నాడు. ఆ యొక్క ఐగుప్తు ధనము కంటే క్రీస్తు యొక్క నింద గొప్పది అని చెప్పేసి క్రీస్తు యొక్క మార్గంలోకి రావాలని చెప్పి ఐగుప్తు యొక్క ధనాన్ని తృణీకరించి అతను ఏం చేశాడు? తన స్వజనులైనటువంటి ఇజ్రాయేలు ప్రజలని, యూదా ప్రజలను ప్రేమించి వారితో చేయి కలిపి మరణపాత్రుడవుతానికైనా సిద్ధపడ్డాడు. కానీ అక్కడ రాజ్యాధికారమును త్యజించినటువంటి వాడు. అలాంటి వాడు అక్కడ రాజ్యాధికారమును పొందుకుంటే ఆ రాజ్య శిలాఫలకాల మీద మోషే యొక్క పేరు ఉండేది. రాజ్య చరిత్రలో మోషేను గురించి లిఖించబడి ఉండేది. వాటన్నిటిని కూడా వదులుకున్నాడు.
మరి ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో చక్రవర్తి, ఆయన అయితే తన చరిత్ర పుస్తకాల్లో మోషే పేరును కొట్టివేశాడు. కానీ దేవాతి దేవుడు ఆ యొక్క నెబో పర్వతం మీద ప్రపంచ దేశాల నుంచి, అన్ని దేశాల నుంచి ప్రజలు వస్తూనే ఉంటారు. వేల మంది, వందల మంది. ఇప్పటికీ మన దేశం నుంచి కూడా యుద్ధం జరుగుతున్నా వెళుతూ ఉన్నారు. అక్కడ చూస్తే ఆ యొక్క మోషే యొక్క జ్ఞాపకార్థముగా క్రైస్తవుల యొక్క మరి హోలీ ప్లేస్ అంటే పవిత్ర స్థలము, పరిశుద్ధ స్థలము అని చెప్పేసి లిఖించబడిన మాటలు చూస్తూ ఉంటాం. అవి శాశ్వతంగా అక్కడ ఉన్నాయి. అక్కడ గాలివాహనాలు వస్తాయేమో, ఏమొస్తాయో, ఏదొచ్చినా అక్కడ అది చెరిగిపోని విధముగా ఆయన ముద్ర అక్కడ వేయబడింది. అంతేకాదు, అక్కడ మనం ఒకసారి లూకాసు వార్త 28వ అధ్యాయము 9వ అధ్యాయము, లూకాసు వార్త 9వ అధ్యాయము 28లో చివరి భాగం చదవండమ్మా. చివరిలో లూకా 9:28 ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను. మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాటలాడుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాటలాడుచుండిరి. పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను, ఆయనతో కూడా నిలిచి ఉన్న ఇద్దరు పురుషులను చూచిరి. ఆ ఇద్దరు పురుషులు ఆయన యొద్ద నుండి వెళ్లిపోవచ్చుండగా పేతురు యేసుతో, ఏలినవాడా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకు ఒకటయు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు మేము కట్టుదమని తాను చెప్పినది తాను ఎరుగకయే చెప్పాను. చూడండి, ఇక్కడ లూకాసు వార్త 9వ అధ్యాయం 28 నుంచి 33 దాకా మనం గనక చదువుకున్నట్లయితే ఏమనుంటుందంటే, ఆయన అంటే క్రీస్తు ప్రభుల వారు పేతురును, యోహానును, యాకోబుని వెంటబెట్టుకుని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కాడట. పేతురు, యోహాను, యాకోబు 12 మంది శిష్యుల్లో వీళ్ళు ప్రధాన శిష్యులు, ముగ్గురు కూడా. యేసు ప్రభువారు సిలువ వేయబడటానికి ముందు రాత్రి ఆయన ఒలీవల కొండకు వెళ్ళి తర్వాత గెత్సెమనే తోటకు వచ్చి తన యొక్క రక్త బిందువుల వలె కారే విధముగా ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు 12 మంది శిష్యులను తీసుకుని వెళ్ళి, మీరంతా ఇక్కడ కూర్చోండయ్యా, మీ ముగ్గురు మాత్రం నాతో కూడా కొంత దూరం రండి అని పేతురును, యోహానును, యాకోబును తీసుకుని కొంత దూరం వెళ్ళి మోకరించి వారితో అంటాడు, అయ్యా మీరు కూడా ఇక్కడ ఉండండి, నేను కొద్ది దూరం వెళ్ళి ప్రార్థన చేస్తానని ప్రార్థన చేశాడు. మీరు ముగ్గురు మెలకువగా ఉండి నా గురించి ప్రార్థన చేయండి. వారు మత్తులై ఉన్నారు. మళ్ళీ తిరిగి వస్తాడు, 3 సార్లు వస్తాడు, నిద్రపోతూ ఉన్నారు. చాలు నీకు లెగవండి అని అంటాడు. అందుకని ఈ ముగ్గురు శిష్యులకి ప్రాధాన్యత ఉంటుంది. సమయం దాటిపోయింది, చాలా మంది పాపం కొంచెం ఇబ్బంది పడుతున్నారమ్మా. 5 నిమిషాల్లో ముగిస్తాను. 5 నిమిషాలు ఓపిక వినండి, 5 నిమిషాలే. ఏమనంటాడంటే, ఈ ముగ్గురు శిష్యులను తీసుకునంట ప్రార్థన చేయటానికి ఒక కొండ ఎక్కాడంటే యేసు ప్రభువు. ఆ కొండ పేరు ఏదో చెబుతారండి? ఆ కొండ పేరేటి? యేసు ప్రభువారు ముగ్గురు శిష్యులను తీసుకుని ప్రార్థన చేయటానికి వెళ్ళాడు. ఆ కొండ పేరు తాబోరు పర్వతము, రూపాంతరపు కొండ. అక్కడ ముగ్గురుని చూశాడు, ఏలియాను, మోషేను చూశానని చెబుతున్నాడు. అది చదివించిన, అది రూపాంతరపు కొండ అని అంటారు. రూపాంతరపు కొండ లేదా తాబోరు పర్వతం అని కూడా అంటారు. ఆ కొండ ఎక్కాడు ప్రార్థన చేయటానికి. ఆ ప్రార్థన చేయటానికి వెళ్ళినప్పుడంట పేతురుని, యోహాను, యాకోబుని వెంటబెట్టుకుని వెళ్ళాడట. ఆయన ప్రార్థించుచుండగా, అంటే యేసు ప్రభువారు అక్కడ ప్రార్థన చేయుచుండగా ఆయన ముఖరూపం అంట మారిపోయిందట. ఆయన వస్త్రము తెల్లని వలె దగదగ మెరిసిపోతాయట. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడట ముఖరూపం అంతా మారిపోయింది, వస్త్రాలన్నీ తెల్లగా దగదగా మెరిసిపోతున్నాయి. ఆయన రూపాంతరం చెందాడు కాబట్టి రూపాంతరపు కొండ అని పేరు. ఎలా రూపాంతరం చెందాడు? వస్త్రములన్నీ తెల్లగా దగదగా మెరిసిపోయినాయి. ఆయన ముఖ రూపం అంతా కూడా మారిపోయింది. ఆయన రూపం అంతా కూడా మెరిసే విధముగా వచ్చేసిందట.
అందుకనే ఆ రూపాంతరపు కొండ మీద ఆయన వస్త్రాలని తెల్లగా అయిపోయి దగదగా మెరిసెను అని అంటాడు. అక్కడంట మరియు ఇద్దరు పురుషులతో ఆయన మాట్లాడుచుండిరి. ఇద్దరు పురుషులట, వారి పేర్లు ఏమని రాస్తారంటే మోషేను ఏలియాను వారు అంటాడు. పరిశుద్ధ గ్రంథంలోనే లిఖించబడింది ఆ పేర్లు. కాబట్టి మనం మోషే ఏలియా అక్కడ ఇద్దరు కూడా కనిపించారు. ఎక్కడ కనిపించారు? యేసు ప్రభు వారితో సహా ఆ యొక్క రూపాంతరపు కొండ మీద వచ్చేసాడు. రూపాంతరపు కొండ ఎక్కడ ఉన్నది? రూపాంతరపు కొండ ఎక్కడుందండి? తాబోరు పర్వతం ఇజ్రాయెల్ దేశంలో ఉన్నది. ఇజ్రాయేలు దేశంలో రూపాంతరపు కొండ ఉన్నది. ఆ యొక్క రూపాంతరపు కొండ మీద యేసు ప్రభు వారు ప్రార్థన చేయడానికి శిష్యులను తీసుకుని వెళితే అక్కడంట ఇద్దరు వచ్చేసారంట. ఆకాశ మధ్యము నుంచి మరి అక్కడికి ఇద్దరు వచ్చేసారంట. వాళ్ళు మహిమ శరీరాలు కలిగిన వాళ్ళని తర్వాత రాసి ఉంటాడు. అట్లా ఆ విధంగా ఆ ఇద్దరు కూడా వచ్చేసారట. ఆ ఇద్దరు పేర్లు మోషే ఏలియా. వారిద్దరు కూడా కొండ మీదకి వచ్చినట్టుగా చూస్తాం. అప్పుడు వారంట మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గురించి మాట్లాడుతూ ఉన్నారట. చూడండి, ఆయనంట యెరూషలేములో చేయవలసినటువంటి నిర్గమమును గురించి మాట్లాడుతూ ఉన్నారట. నిర్గమం అంటే ఏంటి? యేసు ప్రభువారు ఈ ప్రార్థనా కూడిక రూపాంతరపు కొండ నుంచి వచ్చిన తర్వాత శిలువ మరణానికి అప్పగించబడిపోతాడు అంటే యెరూషలేములో ఆయన చేయవలసిన క్రియలు, ఆయన చేయవలసిన కార్యము అంటే ఆయన మరణానికి అప్పగించబడిపోతున్నాడు. శిలువ మరణము, ఆయన ఎంతో దుఃఖాక్రాంతుడై ఉన్నాడు. శిలువ మరణం గురించి చింతిస్తూ ఉన్నాడు. తండ్రి, నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా వద్ద నుంచి తొలగించమన్నాడు. ఎందుకంటే ఆ శిలువ శ్రమలేంటో ఆయనకు తెలుసు కాబట్టి. మనుష్య కుమారుడిగా వచ్చాడు కాబట్టి మానవ రూపంలో వచ్చాను, అది భరించడం కష్టము, నీకు ఇష్టమైతే ఈ గిన్నె తొలగించమంటాడు. ఆయనను ఈ చిత్త ప్రకారమే చేయమంటాడు. వాటిని గురించి ఈయన బాధపడుతూ చింతిస్తూ దేవునికి ఆక్రందన చేస్తూ ఉన్నాడు యేసు ప్రభువు. చేసినందుకని మోషే ఏలియా దిగి వచ్చి రూపాంతరపు కొండ దగ్గరకు వచ్చి యేసు ప్రభు వారు ప్రార్థన చేయకుండా ఆయన ప్రత్యక్షమై వారు ఏం చేస్తారండి? ఈయనకి నిర్గమం యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత అంటే నీవు మరణించడం అనేది లోక పాపాలను మోసుకొని పోయా గొర్రె పిల్లవుగా నీవు వచ్చావయ్యా, తండ్రి చిత్తం ఏమైంది? ఈ లోకములో నివసిస్తున్న పాపులందరూ కూడా ఒకేసారి వారి పాపాలని క్షమించబడే విధంగా నీ రక్తాన్ని కార్చాలి అనే దాన్ని జ్ఞాపకము చేసి ఆయన బలపరచటము, ఆయన నిర్గమమును గురించి, యెరూషలేములో నెరవేర్చవలసిన నిర్గమమును గురించి మాట్లాడుచున్నారట. నిర్గమమును గురించి అంటే యేసు ప్రభు వారు నెరవేర్చవలసిన శిలువ మరణాన్ని గురించి అక్కడ మాట్లాడటానికి మోషే ఏలియా దిగి వచ్చారు. యేసు ప్రభు వారికి తెలియదా? ఆ గిన్నె నా వద్ద నుంచి తొలగించమని చెప్పాడు కదా, ఆయనకు తెలుసు. అయితే ఆయన చింతాక్రాంతులైపోయాడు. ఆ శ్రమలు భరించడం కష్టం కదా అని బాధపడుతూ ఉన్నాడు. ఓదార్చడానికి, ఆ చింత నుంచి వైదొలిగించడానికి తండ్రి చిత్తమయ్యాది, నువ్వు నెరవేర్చాలి, తప్పదు అని ఎవరు చెప్పారు? ఏ మోషేని గురించి అక్కడ దేవుడు ఏమన్నాడు? సాత్వికుడు, స్నేహితుడు, ఆయన నాకు సేవకుడు అని ఆయన గురించి చెప్పాడే. ఆ మోషే దిగి వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారికి పాపం ఓదారుస్తూ, అయ్యా నువ్వు నిర్గమము, నువ్వు చేయవలసిన పని ఇది, నువ్వు చేయవలసిన కార్యక్రమం చెయ్యాలయ్యా అని ఆయన ఒప్పించడానికి వచ్చేసారట. ఒప్పించి ఆ విధంగా వాళ్ళు మళ్ళీ ఆరోహణమై వెళ్ళిపోయినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆలస్యమైపోయినప్పుడు కూడా అడిగినవన్నీ దేవుడు ఇస్తాడు అనేటువంటి మాటకి చూడండి, మోషే అడిగాడు, ప్రభువా ఒక్కసారి నేను ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశానికి కాలాలను చూస్తాను. మోషే ఇప్పటికి ఇది చాలు, నువ్వు మరణించవయ్యా. మరి మోషే అడిగాడు, గొప్పవాడు, దేవునితో స్నేహితుడు, అడిగినా అక్కడ దేవుడు తృణీకరించాడు. అడిగినవన్నీ ఇస్తానని చెప్పాడే అని చెప్పి నన్ను ప్రశ్నించినప్పుడు నేను సమాధానం చెప్పలేకపోయాను. ఇక్కడ మోషే ఇజ్రాయెల్ దేశంలో కాలు పెట్టాడు. రూపాంతరపు కొండ మీద కాలు పెట్టడమే కాకుండా యేసుక్రీస్తు ప్రభుల వారికే ఆయన చింతాక్రాంతుడైన ఉన్నప్పుడు ఓదార్చి, నీవు చేయవలసిన శిలువ మరణ కార్యక్రమం ఇలా ఉంటుందయ్యా, నిర్గమం, నీ మరణం అనేది ఇలా ఉంటుంది, దాన్ని నెరవేర్చు అని బలపరిచాడు. ఎంతటి ఆధిక్యత ఇచ్చేశాడు మోషేకి దేవుడు. అలాగే మరొకసారి కూడా దేవుడు మోషేని ఇజ్రాయెల్ దేశంలోనికి రప్పిస్తాడు. అది ఇంకా జరగలేదు, జరుగుతుంది. అయితే
అడిగినవన్నీ ఇస్తానని చెప్పి ప్రమాణం చేసిన దేవుడు ఎప్పటికైనా ఇస్తాడు. ఒకసారి గనక మన మనసులో గనక పశ్చాత్తాప హృదయము లేదా మన మనసులో వినయ మనసు, హృదయ శుద్ధి ఇవన్నీ గనక ఉంటే, ప్రేమ కలిగిన మనసు మనలో ఉంటే, మనము గనక మన ఇతరులను ప్రేమించే మనసుండి దేవుణ్ణి సంతోషపెట్టే మనసు మనకు గనక ఉంటే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, తను అడిగినవన్నీ ఇస్తాడు అనే దానికి మోషేని గురించి తెలుసుకుంటే చాలండి. కాబట్టి అమ్మా, మనమందరం కూడా జాగరూకులై విన్న వాక్యాన్ని బట్టి మనమందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను, నా దగ్గర ఉన్నవన్నీ నేను ఇస్తాను, మీరు అడిగినవన్నీ ఇస్తానని చెప్పాడే. అదేంటంటే ముందుగా మనం చేయవలసింది మన హృదయం అంతా కూడా పశ్చాత్తాప హృదయం ఉండాలి. పశ్చాత్తాప హృదయం మనలో ఉండాలమ్మా. పశ్చాత్తాప హృదయం కలిగి ఉండాలి. అంతేకాదు క్రీస్తు మార్గంలో, శ్రమల మార్గంలో, నీతి మార్గంలో నడిచేవారిగా మనము ఉండాలి. అంతేకాకుండా విరిగి నలిగిన హృదయం కలవారమై మనమంతా ప్రేమ కలిగి జీవించాలి. విరిగి నలిగిన హృదయం గలవారై ప్రేమ కలిగిన వారై జీవించాలని అంటున్నాడు. అంతేకాకుండా హృదయ శుద్ధి కలవారై ఆయన స్వరము విప్పినప్పుడు, ఆయన స్వరములో మన తలుపు తట్టినప్పుడు, మన హృదయాన్ని తట్టినప్పుడు వెంటనే ఆయన యొక్క వాక్యం అనే దానిని మన హృదయంలో చేర్చుకుంటే క్రీస్తు ప్రభుల వారిని మన హృదయంలో బంధించిన వాళ్ళమవుతాం. బంధించి ఆ విధంగా తలుపు తెరిచి, హృదయ తలుపు తెరిచి ఆయన స్వీకరించే వాళ్ళగా ఉండాలి. అలా గనక మనం ఉంటే దేవుడు తప్పనిసరిగా మనం అడిగినవన్నీ ఇవ్వటానికి దేవుడు సంసిద్ధుడిగా ఉన్నాడు. కాబట్టి అమ్మా, చాలా సమయం అయిపోయింది కాబట్టి ఈ చెప్పబడిన వాక్యాన్ని గురించి మనమందరం కూడా ఒక్క నిమిషం ప్రార్థన చేసుకున్నాం. చాలామంది అలసటగా ఉన్నారు, కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆలస్యంగా బిగిన్ చేశాము కాబట్టి ఇంకా అంతకంటే మిమ్మల్ని బాధ పెడతాం కూడా నాకు మంచి అనిపించట్లేదు. ఒక్క నిమిషం దేవుడు